మైక్రోసాఫ్ట్ ఊబర్ ఏఐని బ్యాన్ చేస్తున్నారు. కాదు ఏఐ రిప్లేస్ అవుతుంది అని చెప్పి ఫియర్ కాదు, ఈసారి ఏఐ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోయింది కాబట్టి. విను, ఇది చాలా షాకింగ్ గా ఉంటుంది. ఊబర్ ఏం చేస్తుందంటే ఇయర్లీ ఏఐ కోడింగ్ ఏదైతే బడ్జెట్ అనేది పెట్టుకున్నారో అది 4 months లోనే ఫినిష్ అయిపోయింది. ఎస్, 4 months. ఎందుకంటే ఎంప్లాయీస్ క్లౌడ్ మోడ్ లాంటి ఏఐ కోడింగ్ ఏజెంట్స్ ని హెవీగా యూజ్ చేస్తున్నారు. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే ఏఐ అనేది ఫెయిల్ అవ్వట్లేదు. ఎంప్లాయీస్ కి చాలా నచ్చుతుంది, ప్రొడక్టివిటీ చాలా పెరిగింది, కానీ బిల్స్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. సేమ్ టైమ్ లో మైక్రోసాఫ్ట్ అనేది ఇంటర్నల్ క్లౌడ్ ఏఐ యూజేజ్ అనేది రెడ్యూస్ చేస్తుంది, డెవలపర్స్ ని గిట్హబ్ కోపైలట్ కి షిఫ్ట్ చేస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో మీ ఏఐ మీకు తెలియకుండానే చాలా టాస్క్స్ అనేవి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ తీసుకుంటే మీరు ఎప్పుడు ఏదైనా టాస్క్ ఇస్తే ఎంటైర్ కోడ్ బేస్ అనేది స్కాన్ చేస్తుంది, ఫైల్స్ ఒక్కొక్కటిగా రీడ్ చేస్తుంది, ఫెయిల్ టాస్క్స్ ని రీట్రై చేస్తుంది, ఎర్రర్స్ ని డీబగ్ చేస్తుంది, లాంగ్ రీజనింగ్ లూప్స్ ని రన్ చేస్తుంది, మళ్ళీ స్కాన్, మళ్ళీ రీట్రై, మళ్ళీ డీబగ్. ఈ ప్రతి సింగిల్ స్టెప్ టోకెన్స్ ని బర్న్ చేస్తుంది. టోకెన్స్ ఇస్ ఈక్వల్స్ టు మనీ. ఎక్కువ ఏఐ యూజేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్కువ బిల్. ఇక్కడే కంపెనీస్ అనేవి పానిక్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క దానికి స్పెండింగ్ క్యాప్ అనేది పెడుతున్నారు. ఏఐని వాడడం ఆపేయట్లేదు, కాకపోతే టోకెన్స్ అనేవి లిమిట్ చేస్తున్నారు, చీపర్ మోడల్స్ కి స్విచ్ చేస్తున్నారు, ఇంటర్నల్ ఏఐ యూజేజ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఒక లైన్ లో చెప్పాలంటే ఒకప్పుడు ఏఐ రీప్లేసింగ్ ఎక్స్పెన్సివ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి భయం ఉండేది, కాకపోతే ఇప్పుడు ఏఐ ఎంప్లాయీ కంటే ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, ఏదో ఏఐ కి మాట్లాడుతూ అరే ఇది చేసే ఏఐ, అది చేసే చాట్ జీపీటీ, ఇది చేసే క్లౌడ్ అని చెప్పకూడదు. సో ప్రాంప్టింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. నువ్వు ఏదైనా ఒక టాస్క్ ఇస్తున్నావు అంటే ఆ టాస్క్ లో నువ్వు క్లియర్ గా మెన్షన్ చేయి, నాకేం కావాలి, కంటెక్స్ట్ ఇవ్వు, ఏమైనా కండిషన్స్ ఉంటే కండిషన్స్ ఇవ్వు, ఎలాగా నీకు అవుట్పుట్ కావాలి అనేది మొత్తం అంతా ప్రాపర్ గా రాసిస్తే ప్రాంప్ట్ అనేది నీకు రిటర్న్ లో ఇన్ఫర్మేషన్ కూడా, టోకెన్స్ కూడా లీస్ట్ బర్న్ చేస్తావు. సో క్వాలిటీ ఏఐ వైప్ కోడర్స్ మాత్రమే సర్వైవ్ అవుతారు. సో నువ్వు అలా అవ్వాలంటే స్మార్ట్ గా ఇప్పటి నుంచే ఆలోచించడం అనేది మొదలుపెట్టు, మొత్తం అంతా క్లౌడ్ మీద రిలై అవ్వకుండా. అర్థమైందా? ఇలాంటి ఇంకా మంచి రీల్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకో.